శ్రీమద్ రామాయణం సుందరకాండము సర్గలు 43 నుండి 47 వరకు. ప్రస్తుత భాగంలో హనుమ చైత్యప్రసాదమును ధ్వంసం చేయుట, దాని రక్షకులను అంతమొందించుట, మారుతి ప్రహస్తపుత్రుడైన జంబుమాలిని వధించుట, అమాత్యపుత్రులను 5 సేనాపతులను హనుమ హతమొందించుట, రావణపుత్రుడు అక్షకుమారుని వధ. తత కింకరాన్ హత్వా హనుమాన్ ధ్యానమాస్థితః వనం భగ్నం మయా చైత్యప్రాసాదో న వినాశితః. రావణుడు పంపిన రాక్షసులందరినీ హతమార్చిన పెంబట హనుమ దృష్టి అక్కడ దేవాలయాకృతిలో ఉన్న గొప్ప చైత్యప్రాసాదం మీద పడింది. ఆ వనంలో ఉన్న అంత గొప్ప కట్టడాన్ని కూల్చివేయాలన్న ఆలోచన వచ్చింది. హనుమ వెంటనే ఒక్క ఉదుటన ఎగిరి ఆ ప్రాసాదం యొక్క ముఖద్వారంపైకి అధిరోహించాడు. శరీరాన్ని పిలిచి భుజస్ఫాలను గావించాడు. ఆ శబ్దానికి అక్కడ ఎగురుతున్న పక్షులు నేలపై పడిపోయాయి. ఆ ప్రాసాద రక్షకులు మూర్ఛపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న ఆ రాక్షసులు లేచారు. అక్కడ ఉన్న అందరితో హనుమ, శ్రీరామునకు జయము, లక్ష్మణునకు జయము, సుగ్రీవునకు జయము, నేను శ్రీరాముని బంటును. 1000 మంది రావణులు వచ్చినా నాకు సాటిరారు. మీరందరూ కనులప్పగించి చూచుచుందురుగాక అంటూ అక్కడ ప్రాసాదంలో ఉన్న ఒక పెద్ద స్తంభమును ఒడబెరికాడు. దానిని గిరగిర త్రిప్పసాగాడు. ఆ ధాటికి ఆ స్తంభం రగిల్చిన అగ్ని ఆ చైత్యప్రసాదాన్ని కాల్చి బూడిద చేసింది. రాక్షసులందరూ ఏకమై ఆంజనేయునిపై ప్రయోగించిన ఆయుధములు విఫలమయ్యాయి. ఆంజనేయుడు వారితో, మీ ప్రభు రామునితో వైరం పెట్టుకున్నాడు. రామలక్ష్మణులు నాతో సమానమైన వేలకొలది వానరులు దండెత్తి వస్తున్నారు. ఈ లంకానగరము ధ్వంసం కాగలదు. మీతో పాటు ఈ రావణుడు కూడా చివరకు మిగిలేది లేదు అని ప్రకటించాడు. రావణుని ఆజ్ఞపై ప్రహస్తపుత్రుడైన జంబుమాలి హనుమతో యుద్ధానికి వచ్చాడు. హనుమను చూచి కన్నులెర్రచేసి ధనుష్టంకారం గావించి బాణాలను ప్రయోగించాడు. హనుమ అతడిపై ప్రయోగించిన పెద్ద పెద్ద శిలలను, సాలవృక్షములను జంబుమాలి ముక్కలు గావించి కపివరుని గాయపరిచాడు. హనుమ పరిఘను చేత పట్టుకుని గిరగిరా తిప్పి జంబుమాలి గుండెలపై మోదాడు. ఆ దెబ్బకు జంబుమాలితో సహా అతడి రథము నుజ్జునుజ్జై వారందరూ నెలకొరిగారు. రావణుడు ఆ వార్తను విని క్రుద్ధుడై అతడి అమాత్యపుత్రులను హనుమతో తలపడ్డానికి పంపాడు. రావణుని అమాత్యపుత్రులు 7 ఆంజనేయంతో యుద్ధానికి వచ్చారు. వారందరూ ఒకరికి మించిన వారొకరు, అస్త్రవిద్యలో సుశిక్షితులు. వారందరూ హనుమను చుట్టుముట్టారు. హనుమ భీకర గర్జనలతో వారి వెంట వచ్చిన రాక్షసులందరూ భీతి చెందారు. ఆంజనేయుడు ఆ మంత్రికుమారులందరినీ వారి రాక్షస బలగములను మట్టుబెట్టాడు. రాక్షసులతో యుద్ధం కొనసాగించాలని తలచి ఆ ప్రాసాదం ముఖద్వారంపైకి ఎగిరి కూర్చుని శత్రు రాక్షసుల రాకకై ఎదురుచూడసాగాడు హనుమ. అమాత్యపుత్రులు మరణించారన్న వార్త విని రావణుడు తెచ్చిపెట్టుకున్న గంభీరంతో తన 5 సేనానులైన విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భాసకర్ణుడు అను వారిని హనుమంతునితో యుద్ధానికి పంపాడు. వచ్చినవాడు సామాన్యుడు కాదు. అతడిని కేవలం ఒక వానరునిగా భావించడానికి లేదు. ఇదివరలో మీ సహకారంతో నేను ఇంద్ర, యక్ష, నాగ, గంధర్వులను జయించాను. ఇంద్రుడు ఈ మహావానరాన్ని మంత్రములతో సృష్టించి ఉండవచ్చు. అందుచేత మీరందరూ మీ మీ చతురంగ బలాలతో వెళ్ళి వారిని బంధించండి అని ఆజ్ఞాపించాడు రావణుడు. సందేహం లేదు, నేను పెక్కుమంది వానర వీరులను చూచాను. వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, నీలుడు, ద్వివిధుడు మొదలగు వారి శక్తి నాకు తెలుసు. ఇప్పుడు వచ్చిన మహాప్రాణి వేరు అని అనుకుంటున్నాను. అందుచేత పూనిక వహించి వీరిని పట్టుకోవాలి అని పలికి వారందరికీ జయము చెప్పి పంపించాడు రావణుడు. వారైదుగురు హనుమతో కలబడ్డారు. యుద్ధం భీకరంగా జరిగింది. హనుమ వారి రథాలను భగ్నం చేశాడు. వృక్షం యొక్క మ్రాను చేతపట్టి వారందరినీ, వారితో వచ్చిన రాక్షసులను హతమందించాడు. తిరిగి వనముఖద్వారం చేరి దానిని ఎక్కి చూచేవారందరికీ మృత్యుదేవతలే కనిపించాడు హనుమ. 5 సేనాపతుల మరణవార్తను విన్న రావణుడు ఖిన్నుడయ్యాడు. అతడి చూపు యుద్ధమునికై తప్పిస్తున్న తన పుత్రుడు అక్షకుమారునిపై పడింది. అక్షకుమారుడు హనుమ యొక్క పరాక్రమం తెలుసుకుని స్థిరముగా నిలిచి హనుమపై శరపరంపలను కురిపించాడు. వారిరువురు ఒకరితో ఒకరు తలబడుతూ సమరం చేస్తున్నారు. వారి ధాటికి భూమి దద్దరిల్లింది. వాయువు వీచే వేగం తగ్గింది. సూర్యకిరణాల వేడి క్షీణించింది. మిక్కిలి నేర్పరితనంతో జరుగుతున్న యుద్ధంలో ఆంజనేయుడు అక్షకుమారుని చూచి యుద్ధ విద్యలో ఆరితేరిన అతన్ని చంపడానికి మనసు అంగీకరించడం లేదనుకున్నాడు. అయినా ఇతడి పరాక్రమం విజృంభించితే కట్టడి చేయడం కష్టం కనుక అతన్ని చంపడమే యుక్తమని తలచాడు. వెంటనే హనుమ
ఇటు నటు చిక్కకుండా పరుగులు పెడుతున్న అక్షకుమారుని రథగుర్రాలను అరచేతులతో కొట్టాడు. వాటిని చంపివేశాడు. చేతులతో రథాన్ని ముక్కలు ముక్కలు చేసి వేశాడు. ఆకాశమును ఎగురుతున్న అతడి రథాన్ని కూల్చివేశాడు. అక్షకుమారుని కాళ్ల సందుల్లో ఇరికించుకున్నాడు. వానిని గిరగిరా త్రిప్పి నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బకు అక్షకుమారుడు మృతి చెందాడు. ఆ యుద్ధాన్ని దేవతలు, మహర్షులు, గంధర్వులు, నాగులు పైనుండి విస్మయంగా తిలికించారు. హనుమ తిరిగి ముఖద్వారంపై చేరి ప్రతియోధులైన రాక్షసుల కొరకు ఎదురు చూడసాగాడు. నిహత్యతం వజ్రసుతో సమప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణ తదేవ వీరోభిజగామతోరణం కృతక్షణకాల ఇవ ప్రజాక్షయే. ఈ 5 సర్గల్లో వాల్మీకి చెప్పిన శ్లోకాలను ఇప్పుడు వింటారు. తతస్స కింకరాన్ హత్వా హనుమాన్ ధ్యానమాస్థితః వనం భగ్నం మయా చైత్య ప్రాసాదో న వినాశితః తస్మాత్ ప్రాసాదమప్యేనం భీమం విధ్వంసయామ్యహం ఇతి సంచింత్య మనసా హనుమాన్ దర్శయన్ బలం. చైత్య ప్రాసాదమాప్లుత్య మేరుశృంగమివోన్నతం ఆరురోహ కపిశ్రేష్ఠో హనుమాన్ మారుతాత్మజః. ఆరుహ్య గిరిసంకాశం ప్రాసాదం హరియోధపః బభౌస సుమహాతేజాః ప్రతిసూర్య ఇవోదితః. సంప్రధృష్య చ దుర్దర్శం చైత్య ప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలల్లక్ష్మ్యా పార్యాత్రోపమోభవత్. సభూత్వా సుమహాకాయః ప్రభావాన్ మారుతాత్మజః దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. తస్యా స్ఫోటిత శబ్దేన మహతా శ్రోత్రఘాతినా పేతుర్విహంగమాస్తత్ర చేత్యపాలాశ్చ మోహితాః. అస్త్రవిజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిశ్చ ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఏవముక్త్వా విమానస్థః చైత్యస్థాన్ హరియోధపః ననాద భీమనిర్హాదో రక్షసాం జనయన్ భయం. తేన శబ్దేన మహతా చైత్యపాలాశతం యయుః గృహీత్వా వివిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వథాన్. విసృజంతో మహాకాయా మారుతిం పర్యవారయన్ తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః. ఆజఘ్నుర్వానరశ్రేష్ఠం బాణైశ్చాదిత్య సన్నిభైః ఆవర్తైవ గంగాయాః తోయస్య విపులో మహాన్. పరిక్షిప్య హరిశ్రేష్ఠం సబభౌ రక్షసాం గణః తతో వాతాత్మజః క్రుద్ధో భీమరూపం సమాస్థితః. ప్రాసాదస్య మహాంస్తస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజః. తతస్తం భ్రామయామాస శతధారం మహాబలః తత్ర చాగ్నిస్సమభవత్ ప్రాసాదశ్చాప్యదహ్యత. దహ్యమానం తతో దృష్ట్వా ప్రాసాదం హరియోధపః సరాక్షసశతం హత్వా వజ్రేణేంద్ర ఇవాసురాన్ అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణాం సుగ్రీవవశవర్తినాం అటంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః. దశనాగబలాః కేచిత్ దశగుణోత్తరాః కేచిన్నాగసహస్రస్య బభూవుస్తుల్య విక్రమాః. సంతి చౌఘబలాః కేచిద్వాయుబలోపమాః అప్రమేయబలాశ్చాన్యే తత్రాసన్ హరియోధపాః. ఈదృగ్విధైస్తు హరిభిః వృతో దంతనఖాయుధైః శతైశ్శతసహస్రైశ్చ కోటిభిరేతైరపి. ఆగమిష్యతి సుగ్రీవः సర్వేషాం వో నిషూదనః నేయమస్తి పురీ లంకా న యూయం న చ రావణః యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మనా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 43 సర్గః. సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలి జంబుమాలీ మహాదంష్ట్రో నిర్జగామ ధనుర్ధరః. రక్తమాల్యాంబరధరః స్రగ్వీ రుచిరకుండలః
महान् विवृत्तनेनः चण्डः समरदुर्जयः धनुश्चक्रधनुप्रख्यं महद्रुचिरसायकं विस्फारयानो वेगेन वज्रासनिसमस्वनम् तस्य विस्फारघोषेण धनुषो महता दिशः प्रदिशश्च नभश्चैव सहसा समपूर्यता रथेन खरयुक्तेन तमागतमुदीक्ष्य सः हनुमान् वेगसम्पन्नो जहर्ष च ननाद च तं तोरणविटङ्कस्तं हनुमन्तं महाकपिं जम्बुमाली महाबाहुः विव्याधनिशितैश्चरैः अर्धचन्द्रेण वदने शिरस्येकेन कर्णिना बाहोर्विव्याधनाराचैः दशभिस्तं कपीश्वरम् तस्य तच्छुशुभे ताम्रं शरेणाभिहतं मुखं शरदीवाम्बुजं फुल्लं विद्धं भास्कररश्मिना तत्तस्य रक्तं रक्तेन रञ्जितं सुशुभे मुखं यथाकाशे महापद्मं सिक्तं चन्दनबिन्दुभिः चुकोपबाणाभिहतो राक्षसस्य महाकपिः ततः पार्श्वेति विपुलां ददर्श महतीं शिलां तरसा तां समुत्पाट्य चिक्षेप जववद्बली तां शरैर्दशभिः क्रुद्धः ताडयामास राक्षसः विपन्नं कर्म तद्दृष्ट्वा हनुमांश्चण्डविक्रमः सालं विपुलमुत्पाट्य भ्रामयामास वीर्यवान् भ्रामयन्तं कपिं दृष्ट्वा सालवृक्षं महाबलं चिक्षेप सुबहून् बाणान् जम्बुमाली महाबलः सालं चतुर्भिश्चिच्चेद वानरं पञ्चभिर्भुजे पुरस्येकेन बाणेन दशभिस्तु स्तनान्तरे ससरैः पूरिततनुः क्रोधेन महतावृतः तमेव परिघं गृह्य भ्रामयामास वेगतः अतिवेगो अतिवेगेन भ्रामयित्वा बलोत्कटः परिघं पातयामास जम्बुमालेर्महोरसी तस्य चैव शिरो नास्ति न बाहू न च जानुनी न धनुर्न रथो नाश्वाः तत्रादृश्यन्तनेशवः सह तस्तरसा तेन जम्बुमाली महाबलः पपात निहतो भूमौ चूर्णिताङ्गविभूषणः जम्बुमालिं च निहतं किङ्कराश्च महाबलान् चुक्रोध रावणः श्रुत्वा कोपसंरक्तलोचनः सरोषसंवर्त्यत ताम्रलोचनः प्रहस्तपुत्रे निहते महाबले अमात्यपुत्रानतिवीर्यविक्रमान् समादिदेशासु निशाचरेश्वरः इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये सुन्दरकाण्डे 44 सर्गः ततस्ते राक्षसेन्द्रेण चोदिता मन्त्रिणः सुताः निर्ययुर्भवनात् तस्मात् सप्तसप्तार्च्यवर्चसः महाबलपरिवारा धनुष्मन्तो महाबलाः कृतास्त्रास्त्रविदां श्रेष्ठाः परस्परजयैषिणः हेमजालपरिक्षिप्तैः ध्वजवद्भिः पताकिभिः तोयदस्वननिर्घोषैः वाजियुक्तैर्महारथैः तप्तकाञ्चनचित्राणि चापान्यमितविक्रमाः विस्फारयन्त संहृष्टाः तटिद्वन्त इवाम्बुदाः जनन्यस्तु ततस्तेषां विदित्वा किङ्करान् हतान् बभूवुः शोकसम्भ्रान्ताः सबान्धवसुहृज्जनाः ते परस्परसङ्घर्षात् तप्तकाञ्चनभूषणाः अभिपेतुर्हनूमन्तं तोरणस्तमवस्थितम् सृजन्तो बाणवृष्टिं ते रथगर्जितनिस्वनाः वृष्टिमन्त इवाम्भोदा विचेरुर्नैऋताम्बुदाः अवकीर्णस्ततस्ताभिः हनुमान् शरवृष्टिभिः अभवत् संवृताकारः शैलराडिव वृष्टिभिः सशरान् मोघयामास तेषामासु चरः कपिः रथवेगं च वीराणां विचरन् विमलेम्बरे सतैः क्रीडन् धनुष्मद्भिः व्योम्नि वीरः प्रकाशते धनुष्मद्भिर्यथा मेघैः मारुतः प्रभुरम्बरे सकृत्वा निनदं घोरं त्रासयं स्थां महाचमुं चकार हनुमान् वेगं तेषु रक्षस्सु वीर्यवान् तलेनाभ्यहनत् कांश्चित् पादैः कांश्चित् परन्तपः मुष्टिनाभ्यहनत् कांश्चित् नखैः कांश्चित् व्यदारयत् प्रममाधोरसा कांश्चित् ऊरुभ्यामपरान् कपिः केचित् तस्य निनादेन तत्रैव पतिता भुवि ततस्तेष्ववसन्नेषु भूमौ निपतितेषु च तत्सैन्यमगमत् सर्वं दिशो दश भयार्दितम्
వినేదుర్విశ్వరం నాగా నిపేతుర్భువివాజినః భగ్ననీడధ్వజఛత్రైః భూశ్చకీర్ణాభవద్రథైః స్రవతా రుధిరేణాథ స్రవంత్యో దర్శితాః పథి వివిధైశ్చ స్వనైర్లంకా ననాద వికృతం తదా సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబలశ్చండ పరాక్రమః కపిః యుత్సురన్యైః పునరేవ రాక్షసైః తదేవ వీరోభిజగామ తోరణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే పంచచత్వారింశః సర్గః. హతాన్ మంత్రిసుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మనా రావణః సంవృతాకారః చకార మతిముత్తమాం. స విరూపాక్షయూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసం ప్రఘసం భాసకర్ణం చ పంచసేనాగ్రనాయకాన్. సందిదేశదశగ్రీవో వీరాన్నై విశారదాన్ హనుమద్గ్రహణే వ్యగ్రాన్ వాయువేగ సమాన్ యుధి. యాతసేనాగ్రగాః సర్వే మహాబలపరిగ్రహాః సవాజిరథమాతంగాః సకపిః శాస్యతామితి. ఎత్తైశ్చ ఖలు భావ్యం స్యాత్ తమాసాచ్య వనాలయం కర్మ చాపి సమాధేయం దేశకాలా విరోధినం. నహ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతితర్కయన్ సర్వథా తన్మహద్భూతం మహాబలపరిగ్రహం. వానరోయమితి జ్ఞాత్వా నహి శుధ్యతి మే మనః నైవాహం తం కపిం మన్యే యథేయం ప్రస్తుతా కథా. భవేదింద్రేణ వా సృష్టం అస్మదర్థం తపోబలాత్ స నాగయక్షగంధర్వా దేవాసురమహర్షయః. యుష్మాభిః సహితైః సర్వైః మయా సహ వినిర్జితాః తైరవశ్యం విధాతవ్యం వ్యలీకం కించిదేవనః. యాతసేనాగ్రగాః సర్వే మహాబలపరిగ్రహాః సవాచిరథమాతంగాః స కపిశ్చాస్యతామితి. తదేవ నాత్ర సందేహః ప్రసహ్య పరిగృహ్యతాం నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీరపరాక్రమః. దృష్టా హి హరయః పూర్వం మయా విపుల విక్రమాః వాలీ చ సహ సుగ్రీవో జాంబవాశ్చ మహాబలః. నీలసేనాపతిశ్చైవ ఏ చాన్యే ద్వివిధాయః నైవం తేషాం గతిర్భీమా న తేజో న పరాక్రమః. న మతిర్న బలోత్సాహః న రూపపరికల్పనం మహత్సత్వమిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితం. ప్రయత్నం మహతాస్థాయ క్రియతామస్య నిగ్రహః కామం లోకాస్త్రయస్యేంద్రాః ససురాసురమానవాః. భవతామగ్రతః స్థాతుం న పర్యాప్తారణాజిరే తథాపి తు నయజ్ఞేన జయమాకాంక్షతారణే ఆత్మారక్ష ప్రయత్నేన యుద్ధసిద్ధిర్హి చంచలా. తే స్వామివచనం సర్వే ప్రతిగృహ్య మహౌజసః సముత్పేతుర్మహావేగా హుతాశ సమతేజసః. రథైర్మత్తైశ్చ మాతంగైః వాజిభిశ్చ మహాజవైః శస్త్రైశ్చ వివిధైస్తీక్ష్ణైః సర్వైశ్చోపచితాబలైః. తతస్తు దదృశుర్వీరా దీప్యమానం మహాకపిం రశ్మిమంతమివోజ్జంతం స్వతేజో రశ్మిమాలినం. తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం మహామతిం మహావేగం మహాకాయం మహాభుజం. తం సమీక్ష్యైవ తే సర్వే దిక్షుః సర్వాస్వ్యవస్థితాః తైస్తైః ప్రహరణైర్భీమైః అభిపేతుస్తతస్తతః. తస్య పంచాయసాస్తీక్ష్ణాః సితాః స్ఫీతముఖాః శరాः శిరస్యుత్పలపత్రాభా దుర్ధరేణ నిపాతితాః. సతైః పంచభిరావిద్ధః శరైః శిరసి వానరः ఉత్పపాతనదన్ వ్యోమ్ని దిశో దశ నినాదయన్. తతస్తు దుర్ధరో వీరः సరథः సజ్జకార్ముకः కిరణ్ శరసతైస్తీక్ష్ణైః అభిపేదే మహాబలः. స కపిర్వారయామాస తం వ్యోమ్ని శరవర్షిణం వృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుతః. అర్ధ్యమానస్తతస్తేన దుర్ధరేణానిలాత్మజః చకారకదనం భూయో వ్యవర్ధత చ వేగవాన్. సదూరం సహసోత్పత్య దుర్ధరస్య రథే హరిః నిపపాత మహావేగో విద్యుద్రాసిర్గిరావివా. తతస్తమధితాస్తాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయన్యపతద్భూమౌ దుర్ధరస్త్యక్తజీవితః. తం విరూపాక్షయూపాక్షౌ దృష్ట్వా నిపతితం భువి సంజాతరోషౌ దుర్ధర్షౌ ఉత్పేతతు అరిందమౌ.
सताभ्यां सहसोत्पत्य विष्टितो विमलेम्बरे मुद्गराभ्यां महाबाहुः वक्षस्य भेदः कपिः तयोर्वेगवतोर्वेगं विनिहत्य महाबलः निपपात पुनर्भूमौ सुपर्णसमविक्रमः ससालवृक्षमासाद्य तमुत्पाट्य च वानरः ताउभौ राक्षसौ वीरौ जघान पवनात्मजः ततस्तां स्त्रीन् हतान् ज्ञात्वा वानरेण तरस्विना अभिपेदे महावेगः प्रसह्य प्रघसो हरिम् भासकर्णश्च संक्रुद्धः शूलमादाय वीर्यवान् एकतः कपिशार्दूलं यशस्विनमवस्थितम् पट्टिसेन सिताग्रेण प्रघस प्रत्ययोधयत् भासकर्णश्च शूलेन राक्षसः कपिसत्तमम् सताभ्यां विक्षितैर्गात्रैः अश्रुदिग्धतनूरः अभवद्वानरः क्रुद्धो बालसूर्यसमप्रभः समुत्पाट्य गिरेः शृङ्गं समृगव्यालपादपं जघान हनुमान् वीरो राक्षसौ कपिकुञ्जरः गिरिशृङ्गसुनिस्पिष्टौ तिलशस्थौ बभूवतुः ततस्तेष्ववसन्नेषु सेनापतिषु पञ्चसु बलं तदवशेषं च नाशयामास वानरः अश्वैरश्वान् गजैर्नागान् योधैर्योधान् रथैरथान् स कपिर्नाशयामास सहस्राक्ष इवासुरान् हतैर्नागैश्च तुर्गैः भग्नाक्षैश्च महारथैः हतैश्च राक्षसैर्भूमि रुद्धमार्गा समन्ततः ततः कपिस्तान् ध्वजिनीपतीन् रणे निहत्य वीरान् सबलान् सवाहनान् तदेव वीरः परिगृह्य तोरणं कृतक्षणः काल इव प्रजाक्षये। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये सुन्दरकाण्डे 46 सर्गः। सेनापतीन् पञ्चशतु प्रमापितान् हनूमता सानुचरान् सवाहनान् समीक्ष्य राजा समरोद्धतोन्मुखं कुमारमक्षं प्रसमेक्षताग्रतः सतस्य दृष्ट्यर्पणसम्प्रचोदितः प्रतापवान् काञ्चनचित्रकार्मुकः समुत्पपाताथ सदस्युदीरितो द्विजातिमुख्यैर्हविषेव पावकः ततो महान् बालदिवाकरप्रभं प्रतप्तजाम्बूनदजालसन्ततं रथं समास्थाय ययौ सवीर्यवान् महाहरिं तं प्रतिनेरुदर्शभः ततस्तपःसङ्ग्रहसञ्चयार्जितं प्रतप्तजाम्बूनदजालशोभितं पताकिनं रत्नविभूषितध्वजं मनोजवाष्टाश्ववरीः सुयोजितम् सुरासुराधृष्यमसङ्गचारिणं रविप्रभं व्योमचरं समाहितं सतूर्णमष्टासि निबद्धबन्धुरं यथाक्रमावेशितशक्तितोमरम् विराजमानं प्रतिपूर्णवस्तुना सहेमदाम्ना शशिसूर्यवर्चसा दिवाकराभं रथमास्थितस्ततः स निर्जगामामरतुल्यविक्रमः सपूरयन् खञ्च महीं च साचलां तुरङ्गमातङ्गमहारथस्वनैः बलैः समेतैः सहितोरणस्थितं समर्थमासीनमुपागमत्कपिम् सतं समासाद्य हरिं हरीक्षणो युगान्तकालाग्निमिव प्रजाक्षये अवस्थितं विस्मितजातसम्भ्रमः समीक्षताक्षो बहुमानचक्षुषा सतस्य वेगं च कपेर्महात्मनः पराक्रमं चारुषु पार्थिवात्मजः विधारयन् स्वं च बलं महाबलो हिमक्षये सूर्य इवाभिवर्धते सजातमन्युः प्रसमीक्ष्य विक्रमं स्थिरं स्थितः संयति दुर्निवारणं समाहितात्मा हनुमन्तमाहवे प्रचोदयामास शरैस्त्रिभिस्थितैः ततः कपिं तं प्रसमीक्ष्य गर्वितं जितस्त्रमं शत्रुपराजयोर्जितम् अवैक्षताक्षः समुदीर्णमानसः सबाणपाणिः प्रगृहीतकार्मुकः स हेमनिष्काङ्गदचारुकुण्डलः समाससादासु पराक्रमः कपिं तयोर्बभूवाप्रतिमः समागमः सुरासुराणामपि सम्भ्रमप्रदः ररासभूमिर्न ततापभानुमान् ववो न वायुः प्रचचालचाचलः कपेः कुमारस्य च वीक्ष्य संयुगं ननादचज्जौ रुधिरिश्च चक्षुभे ततस्य वीरः सुमुखान् पतत्रिणः सुवर्णपुङ्खान् सविशानिवोरगान् समाधिसंयोगविमोक्षतत्त्ववित् शिरानथत्रीन् कपिमूर्ध्न्यपातयत् सते शिरैर्मूर्ध्नि समं निपातितैः क्षरन्नः सृग्दिग्धविवृत्तलोचनः नवोदितादित्यनिभः शरांशुमान् व्यराजदादित्य इवांशुमालिकः
ततः प्लवंगाधिपमन्त्रिसत्तमः समीक्ष्यतं राजवरात्मजं रणे उदग्रचित्रायुधचित्रकार्मुकं जहर्ष चापूर्यत चाहवोन्मुखः समन्दराग्रस्थ इवांशुमालिको विवृद्धकोपो बलवीर्यसंयुतः कुमारमक्षं सबलं सवाहनं ददाह नेत्राग्निमरीचिभिस्तदा ततस्त बाणासनचित्रकार्मुकः शरप्रवर्षो इति राक्षसाम्बुदः शरान् मुमोचासु हरीश्वराचले बलाहको वृष्टिमिवाचलोत्तमे ततः कपिस्तं रणचण्डविक्रमं विवृद्धतेजो बलवीर्यसंयुतं कुमारमक्षं प्रसमीक्ष्य संयुगे ननादहर्षाद्घनतुल्यविक्रमः स बालभावाद्युधिवीर्यदर्पितः प्रवृद्धमन्युक्षतजोपमेक्षणः समाससादा प्रतिमं कपिं रणे गजो महाकूपमिवावृतं तृणैः सतेन बाणैः प्रसभं निपातितैः चकारनादं घननादनिस्वनः समुत्पपातासु नभः समारुतिः भुजोर्विक्षेपणघोरदर्शनः समुत्पतन्तं समभिद्रवद्बली सराक्षसानां प्रवरः प्रतापवान् रधिरधिश्रेष्ठतमः किरंसरैः पयोधरस्सैलमिवास्मवृष्टिभिः सतांसरांस्तस्य हरिर्विमोक्षयन् चचारवीरः पथिवायुसेविते शरान्तरे मारुतवद्विनिष्पतन् मनोजवः संयतिचण्डविक्रमः तमात्तबाणासनमाहवोन्मुखं खमास्तृणन्तं विशिखैश्चरोत्तमैः अवैक्षताक्षं बहुमानचक्षुषा जगामचिन्तां च समारुतात्मजः ततशरेर्भिन्नभुजान्तरः कपिः कुमारवीरेण महात्मना नदन् महाभुजकर्मविशेषतत्त्ववित् विचिन्तयामास रणे पराक्रमम् अबालवद्बालदिवाकरप्रभः करोत्ययं कर्म महान् महाबलः न चास्य सर्वाहवकर्मसोभिनः प्रमापणे मे मतिरत्र जायते अयं महात्मजमहांश्च वीर्यतः समाहितश्चातिसहश्च संयुगे असंशयं कर्म गुणोदयादयं सनागयक्षेर्मुनिभिश्च पूजितः पराक्रमोत्साहविवृद्धमानसः समीक्षते मां प्रमुखाग्रतस्थितः पराक्रमो ह्यस्य मनांसि कम्पयेत् सुरासुराणामपि शीघ्रगामिनः न खल्वयं नाभिभवेदुपेक्षितः पराक्रमो ह्यस्य रणे विवर्धते प्रमापणं त्वेव ममाद्य रोचते न वर्धमानोऽग्निरुपेक्षितुं क्षमः इति प्रवेगं तु परस्य तर्कयन् स्वकर्मयोगं च विधाय वीर्यवान् चकारवेगं तु महाबलस्तदा मतिं च चक्रेस्य वधे महाकपिः सतस्य तानष्टहयान् महाजवान् समाहितान् भारसहान् विवर्तने जघानवीरः पथिवायुसेविते तलप्रहारैः पवनात्मजः कपिः ततस्थलेनाभिहतो महारथः सतस्य पिङ्गाधिपमन्त्रिनिर्जितः प्रभग्ननीडः परिमुक्तकूवरः पपात भूमौ हतवाजिराम्बरात् सतं परित्यज्य महारथोरथं सकार्मुकः खड्गधरः कमुत्पतन् तपोभियोगादृशिरुग्रवीर्यवान् विहाय देहं मरुतामिवालयम् ततः कपिस्तं विचरन्तमम्बरे पतत्रिराजानिलसिद्धसेविते समेच्य तं मारुततुल्यविक्रमः क्रमेण जग्राह सपादयोद्धृढम् सतं समाविध्य सहस्रशकपिः महोरगं गृह्य इवाण्डयेश्वरः मुमोच वेगात् पितृतुल्यविक्रमो महीतले संयति वानरोत्तमः सभग्नबाहूरुकटीशिरोधरः क्षरन्नशृङ्निर्मथितास्तिलोचनः सभग्नसन्धिप्रविकीर्णबन्धनो हतक्षितौ वायुसुतेन राक्षसः महाकपिर्भूमितले निपीड्यतं चकाररक्षोऽधिपतेर्महद्भयं महर्षिभिश्चक्रचरैर्महाव्रतैः समेत्य भूतैश्च सयक्षपन्नगैः सुरैश्च सेन्द्रैः भृशजातविस्मयैः हते कुमारे स कपिर्निरीक्षितः निहत्य तं वज्रिसुतोपमप्रभं कुमारमक्षं क्षतजोपमीक्षणः तदेव वीरोऽभिजगामतोरणं कृतक्षणः काल इव प्रजाक्षये इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये सुन्दरकाण्डे 47 सर्गः। श्री सीतारामाभ्यां नमः।